ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం 27వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఈ వాగ్దానాన్ని మన కుటుంబాలకును మన వ్యక్తిగత జీవితాలకును అన్వయించుకుని ఈ వాగ్దాన ప్రకారం మనం జీవించాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మరి ఇక మాటల్లోని ఆత్మీయ సత్యాలను, అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఉంటున్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. మరి అంత మాత్రమే కాదు, కానీ దావీదు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో, ఎంత నమ్మకం కలిగి ఉంటున్నాడో, ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాడో ఈ యొక్క 27వ కీర్తనలో మనం చూడగలం. దావీదు జీవితాన్ని దేవుడు మార్చాడు. దావీదు ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు మరి మార్చినట్లుగా మనం చూస్తుంటుంది. దావీదు జీవితంలో దావీదు ఏ రీతికైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడో, దేవుణ్ణి మరి మహిమపరుస్తూ ఉంటున్నాడో, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడో దావీదు జీవితంలో నుండి మనము నేర్చుకోగలం. అందుకే మరి ఇక్కడ 4వ వచనంలో అంటున్నాడు, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటున్నాడు. అనగా ఈ మాటల్లో దేవుని పట్ల దావీదుకి ఎంత ఆశ కలిగి ఉంటున్నదో మనము ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే మొదటి వచనంలోనే అంటున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి భయపడదు. దేవుడు మరి మన జీవితాల్లో కూడా వెలుగుగా ఉన్నట్లయితే, మనకు వెలుగుగా ఉన్నట్లయితే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయనలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం. దావీదుకి దేవుని యొక్క తోడ్పాటు ఉంటున్నది. దేవుని యొక్క సహకారము దావీదుకు ఉంటున్నది. అందును బట్టి అంటున్నాడు, మరి యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. దేవుడు దావీదుకు తోడుగా ఉంటే జరిగినటువంటి కార్యాలు, ఒక పక్క మరి శత్రువులు దావీదును తరుముకొని వస్తూ ఉంటున్నా కూడా, ఒక పక్క శత్రువులు వెంబడిస్తూ ఉంటున్నా కూడా, శత్రువుల యొక్క చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేక రీతిలుగా శత్రువులు మనకు ఎదురొడ్డు వస్తూ ఉంటున్నారు. మనతో యుద్ధం చేయాలని, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శత్రువులు అనేక రీతిలుగా మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు. మరి మనలో దేవుని యొక్క వెలుగు ఉన్నట్లయితే ఆ వెలుగు మన జీవితాలను వెలిగింపచేస్తుంది. శత్రువుల నుండి మనకి రక్షణ కలుగు చేస్తుంటుంది. అందుకే దావీదుకి అనేక మంది శత్రువులు ఉంటున్నారు. అనేక మంది మరి శత్రువులు పొంచి ఉన్నా కూడా, అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సహాయము దావీదుకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యముతో
దావీదు ముందు కొనసాగినట్లుగా మనం చూస్తుంటున్నాను. అందుకే ఆయన దేవుని యొద్ద ఒక వరము అడుగుతూ ఉంటున్నాడు. ఏమంటే 4వ వచనం మొదటి భాగంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతకుచున్నాను. మరి యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత ఆశ దేవుని పట్ల కలిగి ఉంటున్నాడు, ఎంత ప్రేమ దేవుని పట్ల కలిగి ఉంటున్నాడు. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దావీదుకు కలిగినటువంటి ఆ మనస్సు, దావీదుకి దేవుని పైన ఉన్నటువంటి ఆ ప్రేమ నీవు నేను కలిగి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.